మొదలు పెడదామా? కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు ఏంట్రా అది? తప్పు లేదు ప్రేమలో అంటే ఎస్ ప్రేమనే పరీక్ష రాసి విద్యార్థిని ప్రేమ అది బాగా బుజ్జా. నిద్ర లేదు, సుఖం లేదు, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? నీ మనసు పలకపోయినా నా సంఖ్య చూసినప్పుడు ముద్ద మందారమా మువ్వల నవ్వకల ముద్ద మందారమా నెలకే నాట్యం నేర్తావి నయగారమా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నేనేది అన్నా బాగుంది కన్నా అన్నా అంటూనే ముద్దాడుతావే నీవే. నువ్వు నాకే కావాలి, నువ్వు నాకు కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఇదేందా అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్, అయినా నా గుద్దగా బత్తాయి పడ్డదురా. అమ్మా 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 నాన్న. సాంప్రదాయిని ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? సుప్పిని శుద్ధ పూసని వాళ్ళందరినీ గదిలో వేసి గడపెట్టి నా గదతో అలాగే చెప్పు. అదృష్టం ఉండాలి మామ, అమ్మలాంటి పిల్ల దొరకాలంటే. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. అదృష్టం ఉండాలి మామ, అమ్మలాంటి పిల్ల దొరకాలంటే. రాసి పెట్టి పుట్టినట్టున్నా. ఎరుపుకోల దగ్గర నుండి ఎరుపుకు సలహాలు తీసుకుని ఎరుపుకు అవ్వకండి, మీరందరూ గుర్తుపెట్టుకోండి. మై డియర్ హస్బెండ్, మై డియర్ హస్బెండ్, ఐఎమ్ నథింగ్ వితౌట్ యూ. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. ఏదో జరుగుతోంది. చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను రా. అట్లుంటదే పిల్ల మా వంశం అంటే అనుకుంటే ఆటగాడివే. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. రసదా సబ్ కసే నీకు బడు ధనియా ఏంట్రా ఇది? అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. కచరా నా కొడక, లోపర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? అది చాలా పెద్ద భూతన్నా. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. ఏజ్ లో లవ్ అంటే అట్రాక్షన్ అనుకున్నా, అయినా సరే నేను నిన్నే ప్రేమిస్తున్నా. బంగారం చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైనా? నీ గురించి ఒక మాటలో చెప్పాలంటే నీలాంటి మంచి మగుడు వస్తే ఏ పిల్లైనా మహారాణి.
మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. ప్రేమ అంటే గుర్తుండిపోవటమే కాదు, మన ప్రేమించిన పిల్లతో ఉండిపోవటం. ఏంటి బాబా అన్న ఇంకోసారి ప్రేమ అంటే గుర్తుండిపోవటమే కాదు, మన ప్రేమించిన పిల్లతో ఉండిపోవటం. నువ్వు కొంచెం పక్కగా రారా, నీతో మాట్లాడాలి. హలో, అయిపోయింది బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఎస్, నాకు యాక్టిట్యూడ్, నాకున్నదే యాక్టిట్యూడ్. ఓకే, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా. నువ్వు యాక్టిట్యూడ్ అనుకో, పొగరు అనుకో, ఏదైనా అనుకో. అవును, నాకు పొగర్రే, బలుపు, యాక్టిట్యూడ్ అన్ని ఉంటాయి. అది మడిచి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. రెడీ 1 2 3. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాన్ని. ఆత్మరక్షణ కళ యందు ప్రధానమైన కళరి విద్యలోను, చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోను బోధిధర్ముడు నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే 1000 సార్లు రెడీ ఉంటారు కాళ్ళు ముక్కడానికి, సారీ చెప్పడానికి. సిగ్గు లేకుండా వాళ్ళని నిజంగా లవ్ చేస్తారు. నువ్వు ఇలాంటి నీతి వాక్యాలు మాట్లాడతావని నాకు నెల ముందే కలొచ్చింది. అంటే ఇది నీ పొట్టలో దూరి ఎదురింటి బేబీ వీపు నుంచి బయటకు వస్తుంది. దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. ఏంట్రా ఏం చేస్తున్నారా? గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లి ఉన్నా. ముడ్డికి పోతున్నా, ముడ్డి కొడుకోడానికి నీళ్లు పట్టుకుని. రండి ఫ్రెండ్, దొడ్డికి పోదాం. నేను అయ్యి బాబాయ్, నేను లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇక ఆ తుప్పల్లోకి పోతున్నా ఫ్రెండ్స్, దొడ్డికి రండి, మీరు కూడా అందరం కలిసి దొడ్డికి పోయాం. కంట్రోల్. నిన్ను చూసిన సార్లు బుక్స్ చూస్తుంటే క్లాస్ టాప్ అయి ఉండేదాన్ని. ఏంటి బాబా అన్న ఇంకోసారి? నిన్ను చూసిన సార్లు బుక్స్ చూస్తుంటే క్లాస్ టాప్ అయి ఉండేదాన్ని. ఎగదెంగినావు స్కూల్ ఎగదెంగినావు. పోయి పాలు చూపో లంజోడక, పోయి పాలు. అసలిప్పుడు నీ కన్న ఘనుడులో కన్న కనబడు నా మనిషి. అడుగు వేసిన నిన్ను వలచిన మనసే నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. నీకు అనుమానమా? మరి నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? రెస్పెక్ట్ లేదా? ఎందుకు లిఫ్ట్ చేయలేదు? చేయలేదు. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు, అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు, అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు. చక్కరే చక్కరే. గదిలోకి వస్తావా? వద్దు, నాకే బతుకొద్దు. గదిలోకి వస్తావా? చల్లగా ఉంటది. నేను అప్పటి చెయ్యలేను. ఎందుకు చెయ్యలేను? చెయ్యలేదని చెప్తున్నాను కదా, అదే ఎందుకు చెయ్యలేను అంతే. ఏ బికాస్ ఐ యామ్ గే, బికాస్ ఐ యామ్ గే, బికాస్ ఐ యామ్ గే. దిల్ తో ఆఖిర్ దిల్ హై నా, మీఠీ సీ ముష్కిల్ హై నా పియా.
ఇదేం కర్మరా దేవుడా. నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు అస్సలు అనుకోలే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నువ్వు నా లైఫ్ లో ఇంత ఇంపార్టెంట్ పర్సన్ అయిపోతావని. సేమ్ బట్ డిఫరెంట్ బట్ స్టిల్ సేమ్. నిజమేనయ్యా పుల్లారావు. దెబ్బలు పడితే రాజా, దెబ్బలు పడితే రో, దెబ్బలు పడితే రో. ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? అదేనా కీచ్ 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 కీచ్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏడులు ఏతులక్క నేను జంగితే పంతులక్క, 5 సైజులు కొండ మీద కోతులు. అమ్మాయి అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్. ఏడులు ఏతులక్క నేను జంగితే పంతులక్క, 5 సైజులు కొండ మీద కోతులు, నేను నోట్ల నాతలు. మంచి అమ్మాయిని లవ్ చేయ బ్రో, అందంగా ఉన్న అమ్మాయిని వాడికి దింగు. అదేంటి బ్రో అంత మాట అన్నావు? అదే అందం చూపించాలి, ఎంతమంది వాడికి దింగిందంటావు? మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. వంగే వాళ్ళు ఉన్నంత వరకు మింగే వాళ్ళు ఉంటారని నాకు బాగా తెలుసు. ఏంటా బూతులు అసలు? ఆడపిల్లవేనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. నేను వంగే రకం కాదు, మింగే రకం. బ్రో మీకు గాంధీజీ ఏమవుతాడు? తాతాడు. మీ అవును మింగిందే. ఇంకోసారి తాతాడు. మీ అవును మింగిందే. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తా నా కొడక నువ్వు. రే ఓయ్, నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నాకు నువ్వంటే ఇష్టమే, కానీ నువ్వు కావాలా ఆర్సీబీ కావాలంటే నేను ఆర్సీబీయే కావాలంట. అలా కాదురా ఎరుపు కూడా. నువ్వే బెట్ వేయమన్నావు, నేను బెట్ వేసా, మనం ఓడిపోయినాం. సో నేను నిన్ను వదిలేస్తున్నా. ఐఎమ్ రియల్లీ సారీ. ఈ ప్రపంచంలో ఎర్రిపుకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ వీడికి వర్తిస్తాయి. గాలిని ఇంగ్లీష్ లో అంటారు ఎయిర్. గాలిని ఇంగ్లీష్ లో అంటారు ఎయిర్. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. మా మాదిగోల జోలికి వస్తే నువ్వు ఖాళీ అవుతావు రిపేర్. జై భీమ్ జై మాదిగ. మా మాదిగోల జోలికి వస్తే నువ్వు ఖాళీ అవుతావు రిపేర్. 90 crores minus 1. God is great. కథలెన్నో దింగారు, కోటేశాలేశారు, గోడల్ని దూకారు. ఇదేందా ఇది నేను చూడలా. స్కూలేగా దింగారు ప్రేమలో, పిల్లకు ప్రేమలో. బైగన్. అంటే ఎస్ యు నాటి యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఎక్స్క్యూజ్ మీ, ఆనందం దేంతో స్టార్ట్ అయింది? ఎందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. మరి నాకేంటి మీతో స్టార్ట్? ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అసలు ఎవరమ్మా వీళ్ళంతా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క కలిసిందా? ఆమె డిగ్రీ కంప్లీట్ అయింది, నా డిప్లొమా అయింది. లాస్ట్ కి వచ్చి మాత్రం తోటలు ఏరుతున్నాం. అయ్యయ్యో సానుభూతి వద్దురా. రోజుకు మాత్రం 300 అయితే ఇచ్చేస్తున్నారు. మార్నింగ్ తాలకాయలు ఏరడానికి 50 రూపీస్, 350 అయితే వచ్చేస్తున్నాయి రోజు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్.
ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే അക്കടല പെട്ടാറാ മോളെ കെട്ടണമെന്നും പറഞ്ഞ് പ്രശ്നം ഉണ്ടാക്കുന്നത് ഈ പെണ്ണാണ്. సూపర్ గా ఉందండి. తమరు తాలూకండి. എന്താ ఫైనల్ గా మీరు మరి నేను ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. గర్ల్స్ ఒక బాయ్ కి చెప్పుకోలేనంత బాధ ఎప్పుడు వస్తుంది తెలుసా? వచ్చిందండి వయ్యారి. వాడి పిల్ల వాడు చెప్పినట్టు వినకపోవడం. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్య. స్పీడ్ గా వెళ్తుంది జీపు. అందంగా ఉంటావురా సందీపు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఈ అరకు వెళ్ళ చేసే ఒక పండగ పేరే బలి. మీ ఇంటి పేరు తెలుసులే, చిట్టపులి. నాలాంటి హ్యాండ్సమ్ ని ఆఫ్టర్ ఆల్ ఒక హ్యాండ్ కట్ చిప్ తో పడద్దు అనుకుంటావా? యూ కాంట్ చీట్ మీ. ఓకే తిమ్మం లెక్కనే ఉంటాదిరా. పులి బిడ్డ మనం పులి మీ ఇంటికి వచ్చిందా? మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? తిమ్మకి 20 గంటలు టైం ఇస్తే అమ్మని దెంగేసి 4 గంటలు పనుకుంటాదిరా బాబు. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. మై డియర్ ఎస్ పాప, నువ్వు ఆపోతే ఆపోడి ఆపోడి ఆపోతే ఆపోడి ఆపోడి ఆపోతే ఆపోడి ఆపోడి ఆపోతే ఆపోడి పేద ఒక రోజు ఒక మంచి పొడిని పెళ్లి చేసుకొని చూపిస్తానే బొమ్మ. ఇదేవతిరా? చెప్పుతో ఏం చిల్లర కాదురా మీరు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.